ఈ రోజు రిలీజ్ అయిన రవితేజ సినిమా ఎలా ఉందో అలాగే పూరి రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న డబల్ ఇస్మార్ట్ శంకర్ ఎంతవరకు సాటిస్ఫై చేసిందో తెలుసుకునే ముందు నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. మీకు రివ్యూ కావాలంటే చాలా మంది రివ్యూవర్లు ప్రీమియర్ షోలు చూసిన వెంటనే వీడియోలు పెట్టేశారు, అవి చూడండి. కానీ నేను ఇప్పుడు చెప్పే విషయాలు ఏ రివ్యూ ఇచ్చే వ్యక్తి చెప్పడు. నిజానికి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ విషయం మనకి చాలా అవసరం, అందుకే చెప్తున్నాను. మీకు గుర్తుందా, మన చిన్నప్పుడు నాన్న మనల్ని సినిమాకి తీసుకెళ్తుంటే ఆ రోజు మనకు పండగే. నెలకు ఓసారో 2 సార్లు సినిమాకి వెళ్తున్నామంటే అది మనకి మంచి మెమొరీ అయ్యేది. అప్పుడు మనకి సినిమా బాగుందా బాలేదా అవేం తెలీదు. సినిమాకి వెళ్ళాలి, పెద్ద స్క్రీన్లో పెద్ద సౌండ్లో మూవీ చూడాలి, బాగున్న పాటను నేర్చుకోవాలి, ఫ్రెండ్స్తో కలిసి పాడాలి. దానికోసం అవసరమైతే ఆ సినిమా పాటల పుస్తకం కొని మరీ బట్టి పట్టాలి. సినిమా నచ్చితే టీవీలో ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేయాలి. టీవీలో వచ్చినప్పుడు మళ్ళీ ఇంటిల్లిపాది కూర్చొని సినిమా చూడాలి. మళ్ళీ దాని గురించి స్కూల్లో ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి. అప్పుడు ఫ్రెండ్స్తో కూర్చొని సినిమాలో హీరో ఫైట్స్ గురించి పాట గురించి డిస్కస్ చేసి మనకు అసలు తెలియని సినిమా మేకింగ్ గురించి, హీరో కొడితే నిజంగానే విలన్స్ గాల్లోకి ఎగురుతారు అని ఫ్రెండ్స్ ముందు మార్కులు కొట్టేయాలి. నేను చెప్తుంటే మీ అందరికి ఎక్కడో పాత జ్ఞాపకాల్లో ఏదో గుర్తొస్తుంది కదా. నిజంగానే ఆ రోజులు మళ్ళీ రావు. ఇంత పెద్ద ప్రాసెస్లో అప్పట్లో మనకి ఎక్కడైనా ఎవరి మాటల్లో అయినా రివ్యూ అనే పదం వినపడిందా? పోనీ పబ్లిక్ టాక్ లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు మనం సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూల కోసం వెతికేస్తున్నాం? మనం చూస్తున్నామనే కదా. రివ్యూ ఇచ్చేవాళ్ళు నేను ముందు చెప్తా అంటే నేను ముందు చెప్తా అని కొట్టేసుకుంటున్నారు. ఈ మధ్య వచ్చే సినిమాల్లో 10లో 6-7 సినిమాలు కేవలం రివ్యూల వల్ల వారం కూడా థియేటర్లో ఉండట్లేదు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? నీ మనసు బాగోక ఏదైనా సినిమాకి వెళ్దాం అనుకుంటే మంచి సినిమా ఒకటి కూడా లేదు అని నువ్వు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోల్పోతున్నావు. దీనివల్ల కొత్త హీరోలను పెట్టి తీసే సినిమాలకి సినిమా బాగున్నా కూడా కలెక్షన్లు రావట్లేదు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పెద్ద సినిమాలు రాకముందే వాటి మీద ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని చెప్పే ఈ రివ్యూవర్లు చిన్న సినిమాల గురించి చాలా తక్కువ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వాటి గురించి చెప్పినా ఎక్కువ వ్యూస్ రావు కాబట్టి. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఒపీనియన్ ని నీ మీద రుద్ది నిన్ను థియేటర్కి వెళ్లకుండా చేస్తున్నారు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవడో సినిమాకి వెళ్ళి బాలేదని నీకు చెప్తే నువ్వు వెళ్ళాలి అనుకునేవాడివి కూడా ఆగిపోయి అమ్మయ్య డబ్బులు సేవ్ అయ్యాయి అనుకొని ఆ డబ్బుతో ఒక హోటల్కో రెస్టారెంట్లకో వెళ్ళి తిని ఆ ఫుడ్ బాగోకపోయినా అదే డబ్బులు వాడికి ఇచ్చేసి వస్తావు కదా. సినిమా కూడా అంతే కదా. నీ అంతట నువ్వు వెళ్ళి సినిమా చూసి నచ్చకపోతే నచ్చలేదు అని ఫిక్స్ అవ్వు. అప్పుడు నీ డిసిషన్ నువ్వు తీసుకున్నావు అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సినిమా నువ్వు థియేటర్లో చూసావనే ఫీలింగ్ కూడా ఉంటుంది. నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే ఐఎమ్ సారీ. కానీ ఒకటి మాత్రం నిజం, మనందరి ఈ బిజీ లైఫ్లో మనకంటూ కొన్ని మెమోరీస్ ఉండాలి, కొన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. వాటిలో థియేటర్లో సినిమాలు చూడడం కూడా ఒకటి. పాత సినిమాలు, ఆల్రెడీ చూసిన సినిమాలు మళ్ళీ థియేటర్లో వేస్తే వస్తున్న క్రేజ్ కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకి రావట్లేదంటే ఈ రివ్యూల ఎఫెక్ట్ మన మీద ఎంత ఉందో ఆలోచించండి. థంబ్నెయిల్లో రివ్యూ అని పెట్టి ఇప్పుడు రివ్యూ చెప్పకుండా రివర్స్ అవుతుంది అనుకుంటున్నారా? ఏం చేస్తాం? రివ్యూలు చూసే ముందు నా వీడియో చూడండి అని పెడితే చూస్తారా? లేదు కదా. సో తప్పులేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలా చేయడంలో తప్పులేదు. అసలే ఓటీటీ వచ్చాక థియేటర్లో పాపులేషన్ తగ్గిపోయింది. దానికి తోడు సినిమా వచ్చిన రోజే పైరసీ చేయడాలు ఎక్కువైపోయాయి. వీటన్నిటిని మించి సినిమాని పీకి పందిరేసే రివ్యూవర్లు ఇవన్నీ అడ్డంగా ఉంటే థియేటర్కి వెళ్ళాలనే ఆశ చాలా మందికి చచ్చిపోతుంది. నా వల్ల ఒక్కరైనా రివ్యూలు పట్టించుకోకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారని చిన్న ఆశ, అంతే. ఇదే చెప్పాలనుకున్నాను. ఇది చాలా మందికి సోదిలా అనిపించవచ్చు, కానీ ఇది నా ఒపీనియన్. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇవి మీకు నచ్చితే ఆటోమేటిక్గా చేస్తారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నేను మీ జాను.